హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఎప్పటి నుంచో మీరు అందరూ అడుగుతున్న ఒక గ్రూప్ ట్రిప్ ఫైనల్గా ప్లాన్ చేస్తాను. తమ్నేల్ చూస్తుంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. థాయిలాండ్ ట్రిప్కి వెళ్దాం గ్రూప్గా మనమందరం కలిసి. ఎందుకంటే మీలో చాలా మందికి ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళాలని ఉంటుంది, మీ దగ్గర పాస్పోర్ట్ కూడా ఉంటుంది, వెళ్ళాలంటే భయం. సో అందుకోసమే మీతో పాటు ఈ ట్రిప్కి నేను కూడా వస్తాను. నాతో పాటు మీరు అందరు కూడా జాయిన్ చేసి హాయిగా ట్రిప్కి వచ్చేయచ్చు. ఈ ట్రిప్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. జస్ట్ 25,000 రూపీస్లోనే థాయిలాండ్లోని బ్యాంకాక్ అండ్ పటాయా 4 nights 5 daysకి వచ్చేయచ్చు. మీతో పాటు నేను కూడా ఉంటాను అదే ప్రైస్లో. ఇంకా అలాంటి అంతకుమించి ప్రైస్ ఏముండదు. 25,000లో హాయిగా మనం 4 nights 5 days ట్రిప్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని వచ్చేయచ్చు. ఇది కాకుండా ఫ్లైట్స్ ఉంటుంది. సో వీడియో ఎండ్ వరకు చూసారనుకోండి, యాక్చువల్గా మనం ఈ ట్రిప్లో ఏమేమి కవర్ చేస్తాము, సో దాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వచ్చా లేదా అనేది తెలిసిపోతుంది చూడండి. ఐట్నర్ చెప్తాను చూడండి, ట్రిప్ అంతా కూడా నాతో జాయిన్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి కూడా చెప్తాను. సింపుల్. ట్రిప్ స్టార్ట్ అవుతుంది మనది 26 January రోజున ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ఫ్లైట్. సో ఈ ఫ్లైట్ కాస్ట్ మీ ఇందాక చెప్పిన 25,000లో ఇంక్లూడ్ అయ్యి ఉండదు. మీరు బుక్ చేసుకుంటా అంటే హాయిగా మార్నింగ్ 4 o'clockది మీరైనా బుక్ చేసుకోవచ్చు ఇండిగో ఫ్లైట్. లేదు అంటే నన్ను బుక్ చేయమంటే నేనైనా మీకు గైడ్ చేసి బుక్ చేసి ఇచ్చేస్తాను. సో ఈ ట్రిప్లో మొత్తం మనం 24 members వెళ్తున్నాము. నేను కాకుండా ఇంకొక 23 members మీలో ఎవరైనా జాయిన్ కావచ్చు. ప్రైస్ ఈస్ 25,000 రూపీస్. ఇందాక చెప్పినట్టుగా ఫ్లైట్లకి రాను పోను ఒకటి మీరు పెట్టుకుంటే చాలు. సో దీంట్లో ఏమి ఇస్తున్నాను, ఇవి కాకుండా మీరు ఏమేమి పెట్టుకోవాల్సి ఉంటుంది ఐటనరీ చెప్తాను చూడండి డీటెయిల్గా. ఈ థాయిలాండ్లోని బ్యాంకాక్లో 2 nights ఉంటాము, పటాయాలో 2 nights ఉంటాము. టోటల్గా 4 nights 5 days అనుకోండి ట్రిప్కి. సో ఇప్పుడు డీటెయిల్గా ఐటనరీ చూద్దాం చూడండి. సో 4 nightsకి మీకు 3-star హోటల్ ఉంటుంది అకామిడేషన్లో. ఒక రూమ్లో 2 ఉంటారు. ఫస్ట్ రోజు పొద్దున్నే మనం 4 o'clock ఫ్లైట్ తీసుకొని బై 9 o'clock థాయిలాండ్లో ల్యాండ్ అయిపోతాం. థాయిలాండ్లోని బ్యాంకాక్లో ల్యాండ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి మనం పటాయా వెళ్ళిపోతాం. డే 1 రోజే పటాయా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ టైగర్ పార్క్ వెళ్ళిపోయేసి, టైగర్ పార్క్లో మనం టైగర్స్తో పక్కన నుంచి ఫోటోలు దిగొచ్చు, వాటిని టచ్ చేయొచ్చు, అవన్నీ ఎన్కౌంటర్ చేయొచ్చు. ఈ టైగర్ పార్క్ సంబంధించిన టికెట్స్ కూడా దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో అక్కడ నుంచి మనం హోటల్ వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత కాస్త రిలాక్స్ అయిన తర్వాత ఈవినింగ్కి మనం వెళ్ళిపోతాము అల్కజర్ షోకి. ఇది ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ టైప్లో ఉంటుంది. కొంచెం మంచి ఫంకీగా ఉంటుంది. ఇది కూడా డే 1 రోజు ఇంక్లూడ్ అయ్యింది. సో డే 1 రోజు మీరు పెట్టుకోవాల్సిందల్లా ఓన్లీ లంచ్ అండ్ డిన్నర్ మాత్రమే. సో అల్కజర్ షో అట్లా అయిపోయిన తర్వాత అందరం కలిసి అట్లా కొద్దిసేపు అట్లా తిరగడము, వాకింగ్ స్ట్రీట్లో అట్లా తిరగడము, కొంచెం స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయడము, ఏదో ఒకటి చేద్దాము. సో మన ఓపికని బట్టి ఇంకా ఎవరైతే రావాలనుకుంటారో వస్తారు, మిగతా వాళ్ళు రూమ్లో రెస్ట్ తీసుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ మనం నైట్ అంతా జర్నీ చేసి ఉంటాము, టైగర్ పార్క్ విజిట్ చేసి ఉంటాము. ఆ రోజు అల్కజర్ షో నేను సెట్ చేసిన ఐటనర్లో ఈ 2 ప్లేస్లు ఆల్రెడీ కవర్ అయిపోయి ఉంటాయి. సో ఆల్రెడీ 3-star హోటల్ మంచి సెలెక్ట్ చేసి పెట్టాను. దాంట్లోనే బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత చాలా మందికి ఒక కోరిక ఉంటుంది, క్లిస్టర్ క్లియర్ బీచ్లో ఎంజాయ్ చేయాలని ఒక కోరిక ఉంటుంది కదా. మంచి బీచ్ ఉండాలి, ప్లస్ వాటర్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అలాంటి దానికోసం. సో దానికోసం అని చెప్పి పటాయా నుంచి కొంచెం డిస్టెన్స్లో ఉన్న కోరల్ ఐలాండ్ హాఫ్ డే టూర్ మనం ప్లాన్ చేసుకున్నాం ఆ రోజు. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హాయిగా కోరల్ ఐలాండ్ వెళ్ళిపోయి ఆ బీచ్లో కొంచెం రిలాక్స్ అయిపోవచ్చు. సో ఆ బీచ్ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత పటాయాలో మనకు లంచ్ ఉంటుంది. లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా హాఫ్ డే రిలాక్స్. సో అంటే పటాయా మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. ఎవరన్నా వాళ్ళ దగ్గర ఏదైనా ప్లాన్ చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. లేదంటే నేను అక్కడే ఉంటాను కాబట్టి మనం గైడ్ చేయమంటే నేను గైడ్ చేసేస్తాను హ్యాపీగా. సో డే 3 రోజు పటాయా నుంచి మనం బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని హోటల్లో చెక్అవుట్ చేసేసి రూమ్ మనం వెళ్తాము బ్యాంకాక్. ఇక్కడ టెంపుల్స్ ఉంటాయి, మార్బుల్ బుద్ధ ఒకటి, మినీ రిక్లైనింగ్ బుద్ధ 2 కవర్ చేసేసుకొని మనం వెళ్తాము హోటల్కి. హోటల్లో చెక్ ఇన్ అయిపోయిన తర్వాత కొంచెం అట్లా రిలాక్స్ అయిపోయిన తర్వాత ఈవినింగ్కి మనం వెళ్తాం మళ్ళీ చావో ఫ్రై రివర్ పైన క్రూజ్కి. దాంట్లోనే డిన్నర్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో డే 1 రోజు మీకు లంచ్ డిన్నర్ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. డే 2 రోజు ఆల్రెడీ లంచ్ ఇంక్లూడ్ చేసి పెట్టాను ప్యాకేజ్లో, బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ హోటల్లో ఇంక్లూడ్ చేసి పెట్టాను నేను. సో డే 2 రోజు ఓన్లీ మీరు డిన్నర్ మాత్రమే మేనేజ్ చేసుకోవాలి. డే 3 రోజు మనం పటాయా నుంచి బ్యాంకాక్ వస్తున్నాము. రిక్లైనింగ్ బుద్ధ ఇవన్నీ చూసుకొని హోటల్లో చెక్ ఇన్ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఈవినింగ్కి క్రూజ్కి వెళ్తాం. ఈ క్రూజ్లో డిన్నర్ ఇంక్లూడ్ అయి ఉంటుంది, బుఫే అన్లిమిటెడ్ ఎంజాయ్ చేయొచ్చు. సో తర్వాత రోజుకి డే 4 రోజున నైట్ అక్కడే హోటల్లో బ్యాంకాక్లోనే స్టే చేస్తాము. సో నెక్స్ట్ డే రోజు మనం బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మనం వెళ్తాము సఫారీ అండ్ మరైన్ వరల్డ్కి. బాగుంటుంది. వైల్డ్ యానిమల్స్ అన్నింటిని చూడొచ్చు. అండ్ ఈ డాల్ఫిన్ షో కానీ, టైగర్స్ని చూడొచ్చు, లయన్స్ని చూడొచ్చు, డాల్ఫిన్స్ని క్లోజ్గా అవి చేసే పర్ఫార్మెన్స్ అంతా కూడా చూడొచ్చు. బాగుంటుంది అంతా కూడా. ఎలిఫెంట్స్ షో చూడొచ్చు. అంతా కూడా ఫుల్ డే సరిపోతుంది. అండ్ దాంట్లో కూడా లంచ్ ఇంక్లూడ్ చేసి పెట్టాను నేను, ఇంక్లూడింగ్ ట్రాన్స్ఫర్స్. సో హాయిగా నైట్కి వచ్చేసి డిన్నర్ కంప్లీట్ చేసుకొని రెస్ట్ తీసుకోవచ్చు. ఓపిక ఉన్న వాళ్ళే షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు ఆ రోజు. ఎందుకంటే షాపింగ్కి మనకి లాస్ట్ డే రోజు 4th డే రోజు ఈవినింగ్ అంతా ఉంటుంది. అండ్ సెకండ్ డే రోజున పటాయాలో కూడా ఉంటుంది టైం. ఈ గ్యాప్లో షాపింగ్ కంప్లీట్ చేసుకుందామంటే అందరం కలిసి అట్లా వెళ్ళిపోదాం. సో ఇది 4 days. 5th డే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు ఎయిర్పోర్ట్. అక్కడ నుంచి మనం వచ్చేస్తాము ఇండియా. ఎందుకంటే ఫ్లైట్ మనకు పొద్దున్న 10 గంటలకు ఉంది ఆ రోజు. 30th రోజున 26th రోజున పొద్దున 4 o'clock అండ్ 30th రోజున పొద్దున 10 గంటలకి ఫ్లైట్ ఉంటుంది. అరౌండ్ మధ్యాహ్నం 12-1 గంట వరకు మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తాం. ఈ ట్రిప్ హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది, హైదరాబాద్లో ఎండ్ అవుతుంది చూడండి.
సో ఇందాక చెప్పినట్టుగా మీకు ఇచ్చిన 25,000లో హోటల్స్, ట్రాన్స్పోర్టేషన్, టైగర్ పార్క్ ఇంక్లూడ్ అయి ఉంటుంది, అల్కజర్ షో ఇంక్లూడ్ అయి ఉంటుంది, డే 2 రోజున కోరల్ ఐలాండ్ టూర్ ఇంక్లూడ్ అయి ఉంటుంది, డే 3 రోజున మన పటాయా నుంచి బ్యాంకాక్ ట్రాన్స్ఫర్స్ నేను చూసుకుంటాను, ప్రాబ్లం లేదు. మార్బుల్ బుద్ధ అండ్ మినీ రిక్లైనింగ్ బుద్ధ కవర్ అయిపోతాయి. క్రూజ్ ఇంక్లూడ్ అయింది విత్ డిన్నర్. 4th డే రోజున సఫారీ వరల్డ్ అండ్ మరైన్ పార్క్ కవర్ అయిపోతుంది విత్ లంచ్. మీరు చూసుకోవాల్సిందల్లా ఫస్ట్ డే రోజు లంచ్ అండ్ డిన్నర్, సెకండ్ డే రోజు డిన్నర్, థర్డ్ డే రోజు లంచ్, 4th డే రోజు డిన్నర్. మిగతావన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇవి కాకుండా మీరు ఏమైనా పర్సనల్గా షాపింగ్ చేసుకుంటాను, తింటాను, తాగుతాను అంటే అది మీ ఇష్టం. సో ఈ ల్యాండ్ ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి మీకు ఇందాక చెప్పినట్టుగా పర్ పర్సన్ 25,000 రూపీస్ వచ్చేలాగా డిజైన్ చేశాను, నేను కస్టమైజ్ చేశాను ఇదంతా. సో ఇవి కాకుండా ఫ్లైట్లకు ఎంత అవుతాయంటే యాజ్ పర్ నేను చూస్తున్న ఫ్లైట్స్కి మీకు చెప్పిన దాని ప్రకారంగా 20,000 రూపీస్ రాని పూన అవుతున్నాయి. 20 నుంచి 21,000 రూపీస్ మనం ఎంత ఎర్లీగా బుక్ చేసుకుంటే ఫ్లైట్స్ అంతా ఎకనామికల్ పడతాయి. టోటల్గా 45,000 రూపీస్ ఒక్కరికి అవుతాయి. చూడండి, థాయిలాండ్ వెళ్ళి రావడానికి హాయిగా రిలాక్స్గా. సో ఇన్ని కవర్ చేస్తూ మనం ఇంత తక్కువ బడ్జెట్ అంటే బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. ఎయిర్ ఏషియా ఫ్లైట్స్ తక్కువ దొరుకుతాయి, బట్ మనకు చెక్ ఇన్ బ్యాగేజ్ ఇవ్వడు. చెక్ ఇన్ బ్యాగేజ్ కొనుక్కోవాలంటే మళ్ళీ కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఇండిగో అనుకోండి, వాడు చెక్ ఇన్ బ్యాగేజ్ కూడా ఇస్తాడు కాబట్టి హ్యాపీగా మనకి ఎలాంటి టెన్షన్ లేకుండా వచ్చేయచ్చు. ఓన్లీ పటాయా బ్యాంకాక్ ఎందుకు పెట్టాను అంటే మెజారిటీ నాకు తెలిసి ఇప్పుడు నాతో పాటు వచ్చే వాళ్ళకి ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్ ఫస్ట్ టైం అయ్యి ఉండొచ్చు, దేశం దాటి కొత్తగా ప్లేసెస్కి వెళ్తుంటారు. సో ఆ టెన్షన్, దానివల్ల ఫుడ్ పడకపోవడం ఇలాంటి ఏమైనా టెన్షన్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం సాఫీగా సాగిపోవాలి, తక్కువ డేస్ ఉండాలి కాబట్టి రిలాక్స్గా అట్లా ట్రిప్ని అంతా ముగించిద్దాం. సో కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఆల్రెడీ ఉంటుంది చూడండి, 9059059506. దీనికి కాల్ లేదా వాట్సాప్ చేసేయండి, డీటెయిల్స్ అన్నీ పంపిస్తాను. ఓకే అనుకుంటే అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను, పే చేస్తే మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ట్రిప్ బుకింగ్స్ అన్ని క్లోజ్ చేసేద్దాం. ఎందుకంటే ఓన్లీ 23 మెంబర్స్ మాత్రమే ఈసారికి. చూద్దాం మళ్ళీ ఎప్పుడైనా పాసిబిలిటీ ఉంటుందో లేదో తెలియదు నాకు అది. అండ్ సో అది డీటెయిల్స్ అన్నీ కూడా. సో స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసేయండి. ఓన్లీ ఈ ట్రిప్కి రిగార్డింగ్ మాత్రమే. సో జాయిన్ అవ్వాలనుకుంటే చూడండి, మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే 26కి 27కి ఎలాగో 26th ఎలాగో హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ఎవరైనా జాబ్ చేసే వాళ్ళు అనుకుంటే కూడా జాయిన్ అవ్వడానికి ఈజీగా ఉంటుందని ఆ డేట్స్లో అలా పెట్టాను. సో ఓకేనా, సో దాట్స్ ఇట్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయిపోవచ్చు. ఓన్లీ డాక్యుమెంట్స్ మీ దగ్గర నుంచి కావాల్సిందల్లా ఒక పాస్పోర్ట్ ఉంటే చాలు. వీసా గీజా లాంటివి అజ్ ఆఫ్ నౌ థాయిలాండ్కి ఏం లేదు కాబట్టి హ్యాపీగా మనం ప్లాన్ చేసేసుకోవచ్చు. ఇంకా కరెన్సీ ఎక్స్చేంజ్ అది ఇది అంటారా, సో కరెన్సీ ఎక్స్చేంజ్ గురించి నేను గైడ్ చేస్తాను, ఎక్కడ ఎలాంటి ఏం తీసుకోవాలన్నది కూడా. సో నేను ఉంటాను కాబట్టి ఇంకా టెన్షన్ పడేది ఏం లేదు. ఎంత ఎక్స్పీరియన్స్ మన ఊరికైనా వచ్చింది. సో మనం చాలా ఐటమ్స్ ప్లాన్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ ఇది సెట్ చేయాలో నీట్గానే సెట్ చేసాం. సో హ్యాపీగా ట్రిప్ అంతా కూడా సాఫీగా ముగించేయచ్చు. బాయ్, సీ యూ సూన్. థాయిలాండ్ ట్రిప్లో కలుద్దాం ఇంకా.